హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి. విజేత పిల్లల హాస్పిటల్, కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. వీణవంక మండల కేంద్రంలో రైతు భరోసా సంబరాలలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వీణవంకలో రైతు భరోసా సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు విడుదల చేసిన సందర్భంగా వీణవంక మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎక్కేటి రఘుపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఇప్పటి వరకు 1,49,39,111 ఎకరాలకు రైతు భరోసా అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకి, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రివర్యులు, మంత్రివర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సంబరాలు నిర్వహించామని అన్నారు. గతంలో ఎకరాకు 10,000 రూపాయలు ఇవ్వగా ఇప్పుడు మన ప్రభుత్వం ఎకరాకు 12,000 చొప్పున అన్ని వ్యవసాయ భూములకు అందించడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నికలలో అత్యధిక విజయాలు అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కర్ర భగవాన్ రెడ్డి, గంగాడి రాజిరెడ్డి, సాయబ్ హుస్సేన్, గంగాడి తిరుపతి రెడ్డి, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్లు శ్రీపతి రెడ్డి, నాయకులు ధర్మకర్త జిన్నుతల మధుకర్ రెడ్డి, గిల్లు శ్రీనివాస్ యాదవ్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చింతల హరీష్ రెడ్డి, శ్రీపాల్ రెడ్డి, జగన్ రెడ్డి, ఉయ్యాల నాగరాజ్, బండి మహేష్, లక్ష్మణ్, మధుసూదన్, భిక్షపతి, కొమరయ్య, నారాయణ తదితర కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు రైతులు అందరూ కలిసి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 6,000 చొప్పున రైతు భరోసా అనౌన్స్ చేసిందో, ఈ యొక్క కార్యక్రమాన్ని 9 రోజులలో 9,000 కోట్లు రైతుల ఖాతాలో వేయడం చాలా సంతోషకరం. ఈ యొక్క సీజన్లో కేవలం వారం రోజులు 9 రోజులనే 9,000 కోట్లు వేసి రైతులకు ఎంతో ఉపయోగకరం. ఇప్పుడు పొలాల సీజను రైతులకు వాళ్ళకు మందులకు కానీ, వెట్లేయర్కి కానీ, కూలీలకు కానీ అవసరమైన టైంలో ఈ యొక్క ప్రభుత్వం జమ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. దీనిలో రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే ఎన్నడూ కూడా గతంలో ఉన్న ప్రభుత్వం మొదలుపెట్టిందంటే 2-3 నెలల వరకు కూడా రైతు బంధు వేసిన దాఖలాలు లేవు. అలాంటిది ప్రజల కోసం పాలించే ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. రాబోయే రోజులలో కూడా రైతులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారని ఈ వీణవంక మండల పక్షాన రైతుల తరఫున మరొకసారి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అడుగు బలహీన వర్గాల నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారి ఆదేశాల మేరకు మరి రైతు బంధు అనే కార్యక్రమాన్ని మరి గత ప్రభుత్వం నుంచి కూడా రావడం జరుగుతుంది. కానీ ఇంత పెద్ద ఎత్తున మరి ఈ ప్రభుత్వం మరి 9 రోజులలోనే దాదాపు 9,000 కోట్ల రూపాయలను 1,50,00,000 ఎకరాలకు ప్రతి సాగు చేసే వారందరికీ నిన్నటి వరకు 15 ఎకరాల వరకు 95% పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంకా 5% కూడా ఈరోజు కంప్లీట్ అయితే ఈ రోజు వరకు 9వ రోజు పూర్తి అవుతుంది. కాబట్టి మరి రైతన్నల నేస్తం మన రేవంత్ అన్న ఆనాడు చెప్పిన విధంగానే మరి రైతుల కోసం అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి రుణమాఫీ కానీ మరి 2 లక్షల రుణమాఫీ దాదాపు 90% మందికి రుణమాఫీ కావడం జరిగింది. టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఒక 10% మిగిలిపోయినారు. వారికి కూడా అతి త్వరలో రుణమాఫీ కావడం జరుగుతుంది. అలాగే సన్నవర్లు వేసుకుంటే ప్రతి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని బోర్లతోని సంబరాలు నిర్వహించాలని ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు వీణవంక మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా పాలాభిషేకం, బాణసంచా, స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఏఐసిసి పెద్దలు మల్లికార్జున ఖార్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఏదైతే రైతు భరోసా కింద గత ప్రభుత్వాలు 10,000 ఇస్తే ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందో, దానిలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎకరాకు 12,000 రూపాయలు ఇస్తూ దానిలో భాగంగా ఈరోజు 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు
1,49,37,272 మంది రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా ఈరోజు వారి యొక్క ఖాతాలలో వేయడం జరిగింది.